ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో అత్తాపూర్లో పట్టపగలే దారుణం జరిగింది. ఓ న్యాయవాదిని దుండగులు వేట కొడబళ్లతో వేటాడి కిరాతకంగా నరికేశారు. సులేమాన్ నగర్లోని తన సొంత కార్యాలయంలో ఖదీర్ అనే అడ్వకేట్ పనిలో నిమగ్నమై ఉండగా హఠాత్తుగా చొరబడ్డ దుండగులు అత్యంత అమానుషంగా ఆయన చంపేశారు. ఈ హత్య వెనుక కుటుంబ గొడవలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడింది బయట వ్యక్తులు కాదని, మృతుడి సొంత బావమరుదులేననే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కుటుంబ విభేదాల నేపథ్యంలోనే పక్కా ప్లాన్తో ఆఫీసులో ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ఖదీర్ను చంపేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేస్తూ ఉన్నారు, గాలింపు చేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద ఘటనా స్థలాన్ని పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యం కూడా చూడొచ్చు. మొన్నటికి మొన్న మొయినాబాద్లో న్యాయవాది స్వప్నను ఆస్తి తగాదాలతో సొంత కుటుంబ సభ్యులే చంపిన ఘటన ఇంకా మర్చిపోలా. ఇప్పుడు అత్తాపూర్లో మరో న్యాయవాది బలైపోవటం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన తీవ్ర చర్చనించింది. వరుసగా జరుగుతున్నటువంటి ఈ హత్యలు నగరవాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. క్లూజ్ టీమ్ అలాగే డాగ్ స్క్వాడ్ సాయంతో ఘటనా స్థలంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అసలు గతంలో జరిగినటువంటి ఈ హత్యను ఇంకా మరిచిపోకముందే న్యాయవాది మళ్ళీ ఈ విధంగా హత్యకు గురి కావటం అనేది తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు ప్రాథమికంగా వాళ్ళ విచారణలో తేలుతున్నటువంటి విషయం సొంత బావమరుదులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని చెప్పి బలపడుతోంది. ఎందుకంటే వాళ్ళ మధ్య గొడవలన్నీ తగాదాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ గొడవల కారణంగానే కుటుంబంలో ఉన్నటువంటి ఈ విభేదాల కారణంగానే ఈ విధంగా జరిగింది అని చెప్పి అక్కడ చర్చ కూడా వినిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ అధికారికంగా పోలీసులు దాన్ని ధృవీకరించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరైతే దుండగులు ఉన్నారో, ఎవరైతే హత్య చేసి పారిపోయారో వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరెవరు వచ్చారో, ఎంతమంది వచ్చారో, ఎట్లా చేశారు ఏంటనేది కూడా వివరాలు సేకరిస్తున్నారు. అలాగే ఖదీర్కి సంబంధించినటువంటి ఇతర కుటుంబ సభ్యులను అడిగి కూడా సమాచారం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ మధ్య గొడవలు జరిగాయి. కానీ ఈ స్థాయిలో ఉంటుందని చెప్పి, ఇలా చంపుకునే వరకు వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. ఈరోజు ఆయన ఆఫీసులో ఉండగానే కూర్చొని తన పనిలో తాను నిమగ్నమై ఉండగా తనకు సంబంధించినటువంటి కేసెస్కి సంబంధించి అతను తన పని తాను చేసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా విరుచుకుపడి ఆఫీసులోని కార్యాలయం లోపలికి వచ్చేసి అత్యంత దారుణంగా హత్య చేసి చంపడం అనేది నిజంగా స్థానికంగా పూర్తిగా కలవలు రేపింది. అక్కడ స్థానికులైతే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుంది. పట్టపగలు ఈ విధంగా ఆఫీస్ లోపలికి వచ్చి ఇంత దారుణంగా చంపడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంటూ స్థానికులు కూడా భయపడే పరిస్థితుంది. సో పోలీసులు అయితే పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. 2:30 बिटवीन 2:45 के टाइमिंग पे एक इंफॉर्मेशन आया सेंटलमेंट और ये वी केयर ऑनलाइन सर्विस सेंटर में एक मर्डर हुआ बोल के इंफॉर्मेशन आया. इमीडिएट पुलिस यहाँ पे पहुंच रहा है और देखे तो कदीर नाम का एक 38 इयर्स का पर्सन को कातिल कर दिया. इधर एविडेंस आई विटनेस के साथ हम लोग जांच करें तो उसका ओन ब्रदर इन लॉ साले लोग दोनों आके लकड़ी से और चाकू से उसके सर पे और छाती पे चाकू से मार के कत्ल किया जैसा है. इमीडिएट वो लोग के फैमिली मेंबर के साथ पिटीशन ले लेके तो अभी इंक्वेस्ट कर रहा है. इंक्वेस्ट के बाद डेड बॉडी को उस्मानिया पे शिफ्ट करके पूरे इन्वेस्टिगेशन चल रहा. और जो उसके कत्ल किया वाले को पकड़ने के लिए स्पेशल टीम काम करे तो जल्दी वो लोग को अरेस्ट करके रिमांड करे.